Close the eyes, everyone. Still, some people are opening the eyes. Some people are doing very good. Again, continue, please. Inhale once. मैं नहीं कर पाऊंगा, तुम अकेले नहीं करोगे, हम सब मिलकर करेंगे। याद रखो, नशा अपराध नहीं बीमारी है और हर बीमारी का इलाज होता है। यहाँ कोई अपराधी नहीं बैठा, यहाँ जीवन से लड़ने वाले योद्धा बैठे हैं। यहाँ सबने कुछ न कुछ खोया है। मैंने अपना खेल छोड़ दिया, मैंने परिवार खो दिया, मैंने अपनी नौकरी खो दी और मेरे साथ भी यही हुआ। एक कष्ट जिंदगी तहस नहस और मैंने। नमस्कार। आज हम सभी देशवासी एक महान और महत्वपूर्ण संकल्प के लिए एकजुट हुए हैं। इस संकल्प को लेकर इस कार्यक्रम से जुड़े सभी पूज्य संतजन, अलग अलग राज्यों का प्रतिनिधित्व कर रहे सभी राज्यपाल, सभी मुख्यमंत्री, अन्य सभी जनप्रतिनिधिगण, 28,000 से अधिक स्थानों से जुड़े 1 करोड़ से अधिक मेरे युवा साथी, मैं आज इस शुभ घड़ी पर शुभ संकल्प के लिए करोड़ों करोड़ों नौजवानों का विशेष रूप से अभिनंदन करता हूं। आज हम सभी जिस अभियान के साक्षी बन रहे हैं, वह अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है, ये राष्ट्र के लिए। साथियों, विकसित भारत संकल्प अभियान के लिए नशा मुक्त युवा, इस मूवमेंट का नाम ही इसके संकल्प को स्पष्ट करता है। क्योंकि आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है, तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो। करोड़ों करोड़ देशवासियों के हित के लिए आज हमारे साथ जुड़ चुके हैं। सामाजिक संगठनों ने, एनजीओ ने इस दिशा में संकल्प लिया, आरंभ हो रहा है। साथियों, तो ऐसे सभी जो व्यक्तिगत रूप से कुछ अपने आप नहीं कर पाते हैं, उनको भी एक नई ऊर्जा मिल जाती है। सामूहिकता की ताकत होती है और आज उस ताकत को लेकर के ये अभियान हर युवा मन को छूने वाला है। थोड़ी देर पहले देश के लाखों युवाओं ने नशा मुक्ति की शपथ ली है। భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో యువత, దేశంలో ఉన్న విద్యార్థి శక్తి క్వాలిటీగా ఉండాలి. 2027 వికసిత్ భారత్ ప్రపంచ చిత్రపటం మీద భారత్ అగ్రస్థానంలో ఉండాలనే కళ సాకారం కావాలంటే దాని పాత్రధారులు విద్యార్థులు మాత్రమే చెప్తున్నాను. ఆ విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ విద్యార్థులు నాలెడ్జబుల్గా ఉండాలి. ఆ విద్యార్థులు కమిట్మెంట్తో ఉండాలి. ఆ విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండాలనే సంకల్పంలో వారు 12 సంవత్సరాల కాలంలో అనేక ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. ఒక దేశ ప్రధానమంత్రిగా ఎస్ఎస్సి ఎగ్జామ్ సందర్భంలో
బోర్డ్ ఎగ్జామ్ సందర్భంలో విద్యార్థులు ఎంత టెన్షన్గా ఉంటారో ఆ పిల్లలకి టెన్షన్కి ఆ విద్యార్థులు స్వేచ్ఛగా ఎగ్జామ్స్ రాసేటువంటి వెసులుబాటు కల్పించాలని వారి ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ ముందు ఎట్లా ఇంపాక్ట్ అవుతుందని చూస్తాం. అది కీగా దేశ ప్రధానమంత్రిగా నేను ఒక్కరిని ఏమీ చేయలేను, కానీ నేను ఒక మార్గదర్శకంగా విద్యార్థులు ఎట్లా ఉండాలి, యువత ఎట్లా ఉండాలి, భారత పౌరుడిగా కర్తవ్యం నిర్వహించినటువంటి డైరెక్షన్ మాత్రం ఇవ్వాలి అని చెప్పి మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాల మీద వారు ఇప్పటికే దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ ఆ మహమ్మారి ఎట్లా యువతని విద్యార్థి శక్తిని కుటుంబాలు ఎట్లా కొలాప్స్ అయిపోతున్నాయో, తద్వారా ఎట్లా దేశాలు కుప్పగొలిపోతున్నాయో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ పుట్టుక పంజాబ్, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అగ్రికల్చర్లో గొప్పగా అభివృద్ధి చెందిన రాష్ట్రం పంజాబ్, హర్యానా. అలాంటి పంజాబ్ పక్కకే ఉన్న పాకిస్తాన్ స్మగ్గులైనటువంటి డ్రగ్స్తో అక్కడ యువత ఎట్లా కొలాప్స్ అవుతుందో, ఆ రాష్ట్రం చూస్తా ఎట్లా జారిపోయిందో ఆర్థికంగా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యనాది. అందువల్ల ప్రపంచంలో ఇప్పుడిప్పుడే గొప్పగా ఎదుగుతున్న దేశం భారతదేశం. మనం చూస్తాం, మేము చరిత్ర చదువుతాం చేసుకుని ఒకప్పుడు దేశం పూర్ కంట్రీ, మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్, ఫస్ట్ వరల్డ్ కంట్రీ అమెరికా అండ్ రష్యా, సెకండ్ వరల్డ్ కంట్రీ ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఉన్నాయి. థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు ఉన్నాయి. మీరు చిన్న పిల్లలు, మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్ లేవు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు. స్కూళ్ళలో చదువుకున్న ఆనాటికి మధ్యాహ్నం పేరెంట్స్ అన్నం పెట్టిన పరిస్థితి ఉంటే అమెరికా లాంటి దేశం గోల్బర్ రవ్వని డాల్డాని పంపిస్తే మన పిల్లలకి అన్నం పెట్టిన సందర్భం మేము కళ్ళారా చూసినాం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీకు తెలిసి వాళ్ళ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ జీనోమ్ యుగంలో ప్రపంచంలో ఎవరికి ఆకలైనా అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది భారత్ అన్నమాట. చదువు కారణాలతో ఆకలితో అలగబెట్టిన దేశం ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడమే కాకుండా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. మనం ఏ వరల్డ్ బ్యాంక్, ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర మోకరిల్లి అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ నేషనల్ హైవేస్ నిర్మాణం కావచ్చు, రైల్వే లైన్ల నిర్మాణం కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ప్రపంచంలో చైనా, అమెరికా లాంటి దేశాలతో పోటీపడి నిర్మాణం చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. ఇవాళ మనం చేసుకుంటున్నాం. థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ దేశంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగింది భారత్. ఇవాళ భారత్ మోడీ గారి సంకల్పం అతి త్వరలో థర్డ్ బిగ్ ఎకనామికల్ కంట్రీ నిర్వహించారు. ప్రపంచంలో
ఇవాళ అమెరికా చైనాతో పోటీ పడి ఎదుగుతున్న దేశం భారతదేశం కాబట్టి ఆ ఎదుగుదలలో మీ కృషి, మీ మేధా సంపత్తి, మీరు చేస్తున్న ఆలోచనలు అవి కార్యరూపంలో చేసిన అవకాశం ఉంది. మీకు అబ్దుల్ కలాం గారి మాట్లాడుతూ గుర్తొస్తూ ఉంటాయి. పిల్లలుగా తప్పకుండా కళ్ళు వినాలి, కానీ పిల్లలుగా ఆ కళ్ళు సఫలం కావాలని చెప్పారు అబ్దుల్ కలాం. ఒక పేపర్ బాయ్గా చదువు ఆరంభించి ఆయన ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియాగా ఎట్లా ఎదిగిందో మన కళ్ళ ముందు ఆయన చేత కనపడతా ఉంటాం. కాబట్టి ఇవాళ పేదరికం చిన్న స్కూలా పెద్ద స్కూలా కాకుండా సంకల్పం ఉంటే, పట్టుదల ఉంటే ఎక్కడికైనా ఎంతకైనా ఎదగచ్చు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్న అబ్దుల్ కలాం హిస్టరీ. విద్యార్థులుగా ఇవాళ మీరు కూడా గొప్పగా ఆలోచించాలి. ఇవాళ నీ చేతిలో నషాముక్తి భారతే కాదు, నీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నది, నీ దగ్గర ట్యాబ్ ఉంటుంది, నీ ఇంట్లో టీవీ ఉంటుంది. ఇవాళ శాస్త్ర విజ్ఞానం ఎదిగిందని చెప్పి సంబరపడతా ఉన్నాము. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. నీవు ఎటువైపు నడుస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. సెల్ ఫోన్ అమ్మకు సమాచారం ఇస్తుంది. సెల్ ఫోన్ ప్రపంచ జ్ఞానాన్ని నిమిషాలు తెలుసుకుంటావు. సెల్ ఫోన్ నేను పతనం అంటుకుని తీసుకెళ్తుంది. హంసను పక్షిని మనం బర్డ్ హంస బర్డ్. నీళ్లను పాలను వేరు చేయటువంటి శక్తి హంసకు మాత్రమే ఉంటుంది. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నువ్వు వాడే ట్యాబ్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నీవు దేనికోసం వాడలో నీ చేతిలో ఉంది. మంచిని మాత్రమే ఆలోచించు, మంచిని మాత్రమే ఆచరించు, చెడులు మాత్రం రంగంలోకి రానియద్దని చెప్పి మోడీ గారు ఏదైతే చెప్పిండో అది మనకు తప్పకుండా తప్పకుండా అమలు చేయాలి. మన పేరెంట్స్, మన టీచర్ గర్వపడే పద్ధతిలో మన ప్రవర్తన మన పని విధానం, మన ఎదుగుదల ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ సెలవు. ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ళల్లో, కాలేజీలలో, రకరకాల ఇన్స్టిట్యూషన్స్లలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మనుగడ కోసం ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కూళ్ళల్లో, కాలేజీలలో ఇలాంటి జరగకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో నషా ముక్త్ భారత్ ఇప్పటికే పిలుపునిచ్చి అనేక రకాల చట్టాలను షార్పన్ చేసి మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా ఇలా గేరప్ చేసిండ్రు. కేవలం అమ్మే వాళ్ళను, ఇలాంటి దుర్మార్గులను పట్టుకోవడం, శిక్షించడమే కాకుండా విద్యార్థులు కానీ, యువతను కానీ సెన్సిటైజ్ చేయాలనేటువంటి సంకల్పంలో భాగమే ఈరోజు మోడీ గారు 11:30కు దేశంలో ఉన్నటువంటి కొన్ని వేల ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న విద్యార్థులకు, లక్షల మంది విద్యార్థులకు ఈరోజు వారు అడ్రస్ చేయబోతున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, స్కూళ్ళల్లో టీచర్లుగా, ఇళ్లల్లో పేరెంట్స్గా, మిత్రులుగా ఇట్లాంటి డ్రగ్స్ అడిక్షన్తో అనేక లక్షల మంది యువత పెడదారిన పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని నిలువరించడంలో ప్రతి ఒక్కరం పరస్పరం సహకరించుకొని ఈ నషా ముక్త్ భారత్ నిర్మాణం చేయాలని చెప్పి, తద్వారా మాత్రమే ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం, భారత గౌరవం, భారతదేశ గొప్పతనం చాటాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను.